వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ప్రపంచ కుబేరుల్లో ఒకరు, వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి. కానీ దేవుడి ముందు మాత్రం ఆయన ఒక సామాన్య భక్తుడు. వ్యాపారంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆ భగవంతుడి ఆశీస్సులు లేనిదే ఏదీ సాధ్యం కాదని బలంగా నమ్మే వ్యక్తి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ. ఆయన తన కుటుంబంతో కలిసి తరచూ దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం, భారీగా విరాళాలు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ముఖేష్ అంబానీ తన అనంతమైన భక్తిని మరోసారి చాటుకున్నారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఉత్తరాఖండ్లోని చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన బద్రీనాథ్ ఆలయానికి భారీ విరాళాన్ని అందించారు. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీకి ఆయన ఆ నిధులు అందజేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు అంబానీ ఈ భారీ విరాళాన్ని ఎందుకు ఇచ్చారు? ఈ నిధులను ఆలయ కమిటీ ఏం చేయబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయానికి భారీ విరాళం ప్రకటించి వార్తల్లో నిలిచారు ముఖేష్ అంబానీ. 10 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని అందజేసి ఆలయాభివృద్ధికి తన వంతు సహకారం అందించారు. సాధారణంగా ముఖేష్ అంబానీ తరచూ ఆధ్యాత్మిక యాత్రలు చేస్తుంటారు. ప్రతి ఏటా బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలను దర్శించుకోవడం ఆయనకు ఆనవాయితీ. ఈసారి కూడా కుటుంబ సభ్యులతో కలిసి బద్రీనాథ్కు ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్నారు. అక్కడ ఆలయ కమిటీ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూజారులు, స్థానిక ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన దేశ ప్రజల శ్రేయస్సు, ఆర్థికాభివృద్ధి, శాంతి, సౌభాగ్యాల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ విరాళం ఆలయానికి కొత్త ఊపిరి పోస్తుందని, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆలయ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోహన్ సింగ్ రాణా ఈ విరాళానికి సంబంధించిన విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అంబానీ అందించిన 10 కోట్ల రూపాయల విరాళాన్ని ఆలయాభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. యాత్రికుల కోసం వసతి సౌకర్యాలు పెంచడం, తాగునీటి సదుపాయాలను మెరుగుపరచడం, ఆలయ పరిసరాల్లో పరిశుభ్రతను పాటించడం, భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయడం వంటి వాటికి ఈ నిధులను కేటాయిస్తారు. అంతేకాదు, ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను విస్తరించడానికి, ఆధునీకరించడానికి కూడా ఈ డబ్బును వాడుకుంటారు. ఒక భక్తుడు ఆలయాన్ని సందర్శించినప్పుడు కేవలం పూజలు మాత్రమే కాదు, అక్కడ ఉండే సౌకర్యాలు కూడా చాలా ముఖ్యం. అంబానీ చూపిన ఈ ఔదార్యం ఆలయానికి, భక్తులకు చాలా ప్రయోజనం చేకూరుస్తుందని ఆలయ కమిటీ చెబుతోంది. ఈ పరిణామం ఆలయ పరిధిలో సానుకూల వాతావరణాన్ని సృష్టించింది. అసలు చార్ధామ్ యాత్రకు భక్తుల రద్దీ ఈ సంవత్సరం ఊహించని స్థాయిలో ఉంది. జూన్ 13వ తేదీ నాటికి కేదార్నాథ్ ఆలయాన్ని 12,23,000కు పైగా భక్తులు దర్శించుకున్నారు. అలాగే బద్రీనాథ్ ఆలయాన్ని కూడా 10,92,000 మంది భక్తులు సందర్శించారు. ఈ గణాంకాలు చూస్తుంటే లక్షలాది మంది ప్రజలు ఈ పవిత్ర క్షేత్రాలను సందర్శించడానికి వస్తున్నారని అర్థమవుతుంది. ఇలాంటి సమయంలో అంబానీ అందించిన విరాళం ఆలయ నిర్వహణకు, భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆలయ కమిటీకి ఈ నిధులు పెద్ద అండగా నిలుస్తాయి. పారిశ్రామికవేత్తలు సామాజిక బాధ్యతతో ఇలాంటి పుణ్యక్షేత్రాలకు చేయూతనివ్వడం అభినందనీయం. దీనివల్ల ధార్మిక కార్యకలాపాలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించబడతాయి. ముఖేష్ అంబానీ కేవలం బద్రీనాథ్, కేదార్నాథ్కే పరిమితం కాలేదు. ఆయనకు తిరుమల, సోమనాథ్, ద్వారకాధీశ్ వంటి అనేక ఇతర ప్రముఖ ఆలయాలను తరచూ సందర్శించే అలవాటు ఉంది. వ్యాపార రంగంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక కార్యక్రమాలను, దైవ దర్శనాలకు ఆయన ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇది ఆయన వ్యక్తిత్వంలో ఒక భాగం. చాలామంది ప్రముఖులు కూడా ఈ విషయంలో అంబానీని ఆదర్శంగా తీసుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో చార్ధామ్ యాత్రకు వస్తున్న భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయ పరిసరాల్లో మౌలిక సదుపాయాలు చాలా అవసరం. ఈ విరాళం భద్రతా చర్యలను మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉండే ఆలయాలకు భక్తులు సురక్షితంగా చేరుకోవడానికి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది. రాబోయే రోజుల్లో ఈ నిధులతో ఎలాంటి ప్రాజెక్టులు చేపడతాడో చూడాలి.